వచనం, నేను ఎలుగెత్తి అన్న దేవునికి మొరపెట్టుచు ఆయనకు మనవి చేయదు. రెండవ వచనం, దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదు. నేను ఎలుగెత్తి దేవునికి మనవి చేయదును. చాలా సందర్భాలలో మన దైనందిన జీవితంలో మనం చాలా మందికి మనవి చేస్తుంటాం. మన సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వంలోని ఆయా శాఖల వారికి మన మనవులు తెలుపుతుంటాం, ఉత్తరాలు రాస్తుంటాం, లెటర్స్ రాస్తుంటాం. ఇలా నానా విధాలుగా మనం మనవి ఈ లోకంలో మనకు కావాల్సిన వాటి వరకు మనవి చేస్తుంటాం. దాన్ని రిక్వెస్ట్ అంటారు కదా, రిక్వెస్ట్ మనవి చేయడం. సబ్జెక్ట్ రాస్తూ రిక్వెస్ట్ అండ్ రిక్వెస్ట్ అండ్ రికాగ్నిషన్ అని పెట్టుకుంటారు. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, నేను ఎలుగెత్తి చదవండి, దేవునికి మొరపెట్టుదును. ఫస్ట్ ఎలుగెత్తి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. ఆయన మొర ఎట్లుందంటే ఎలుగెత్తి మొర చేయడం. ప్రార్థన కూడా ఏం చేయమంటారంటే, ఎలుగెత్తి ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. ప్రార్థనను అన్ని విధాలుగా చేస్తుంటాం, నిన్నగా చేస్తుంటాం, మౌనంగా చేస్తుంటాం, ధ్యానంలో చేస్తుంటాం. కానీ ఎలుగెత్తి కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎపఫ్రా చేశాడు, ప్రార్థనలో పోరాడాడు, అంటే ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఎపఫ్రా తులసీలు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, ఎపఫ్రా ప్రార్థనలో పోరాడాడు. మరి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, నేను ఎలుగెత్తి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు దేవుడు నాకు చెవి యొగ్గు వరకు కొన్నిసార్లు కొందరు ఏం చేస్తున్నారంటే, మనం చెప్తుంటే వినట్టు చేస్తుంటారు. వింటారా వినరా తెలియదు, కానీ విన్నా కానీ వినట్టు చేస్తారు. కొన్నిసార్లు కొందరు వినరు. మనం మాట్లాడుతుంటే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు. మనం చెప్తుంటే మన మాటలు పట్టించుకోరు, అంటుంటారు, అన్నట్టు మాట్లాడు, మనం ఇగ్నోర్ చేస్తుంటారు. మరి ఆయన ఏమంటున్నాడు అంటే, నేను అదే దేవుడు నాకు చెవి యొగ్గు వరకు ఎలుగెత్తి ఆయనకి మనవి చేయదు. నీవు నాకు చెవి యొగ్గు వరకు, నీ చెవులు నా వైపు త్రిప్పు వరకు, నీ చెవులు నా వైపు త్రిప్పు వరకు నేను ఎలుగెత్తి మనవి చేయుదును. నెక్స్ట్ ఆపత్కాలం వరకు నేను ప్రభుకు వెతికితిని. ఆపత్కాలము నా ఆపత్కాలం మందు నేను ప్రభుని వెతికితిని. ఆయన ఎవరిని వెతికాడ భక్తుడు? మనం ఏం చేస్తాం? ఆపత్కాలంలో మనుషులను వెతుకుతుంటాం. చాలా మటుకు ఇదే జరుగుతుంది. ఆపత్కాలంలో మనం ఏం చేస్తాం? మనుషులను వెతుకుతుంటాం. ఎవరు మనకు సహాయం చేస్తారు? మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, పడిపోయినాం, మన పరిస్థితులు బాగలేవు, మరి మనం ఇంత కష్టంలో ఉన్నాం, మనకి ఎవరు సహాయం చేస్తారంటే కొన్ని పేర్లను వెతుకుతుంటాం, కొందరిని వెతుకుతుంటాం, కొందరి కొరకు ఎదుగు చూస్తుంటాం. ఫలానా అతను నేను ఫలానా సమయంలో ఫలానా సందర్భంలో ఆయన మీకు సహాయం చేశారు, ఇవన్నీ నాకేమన్నా సహాయం చేస్తారు, ఇంత కష్టంలో ఉన్నారా అని ఆశిస్తున్నాం. పరుల యొక్క సహాయం కొరకు మనం వెతుకుతుంటాం, ఆశిస్తుంటాం, శ్రమ కూడా పడుతుంటాం. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతుంటాం కదా. నేను పలానా రండి అంటే, అయ్యో అక్కడ పోతే అక్కడ ఆయన మాట్లాడి అక్కడేమన్నా నాకు మాటిస్తాడేమో అని అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. పరుల సహాయం కొరకు, స్నేహితుల సహాయం కొరకు, బంధువుల సహాయం కొరకు చాలా విధాలుగా మనం వాటిని కొరకు మనం ఆశిస్తూ వెళ్తుంటాం. కానీ వచనంలో ఏముంది? నా ఆపత్కాలము
నా ఆపదనందు నేను ప్రభువుకు వెతికితిని. ఆయన ఏం చేశాడట? మనుషులను వెతకలేదు. ఎవరిని వెతికాడు? ప్రభువుని వెతికాడు. ప్రభువుని వెతక ముందు ఏం చేశాడు? పైన మొరపెట్టచ్చు, ఎలుగెత్తి మొరపెట్టాడు. నెక్స్ట్ ఏం చేశాడు? ఆయన వినే వరకు మొరపెట్టాడు. ఆయన వినే వరకు ఆయన చెవులు తన వైపు తిరిగే మట్టుకు విప్పే మట్టుకు మొరపెట్టాడు. తర్వాత ఏం చేశాడు? అదే కదా ఆపత్కాలం ముందు వెతికి తిరిగి మళ్ళీ ఆయన వెతకడము మొదలు పెట్టాడు. నెక్స్ట్ వర్షం. రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలకు ఉన్నది. నా చెయ్యి వెనక తీయకుండా చాపకుండా అంటే దేవుడు అయిపోయి తన చేతులు ఉంచి చాపి ఉంచి ఏం చేశాడు? రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనల్లకై ఉన్నది. నా ప్రాణం ఇంకా ఓదార్పు పొందలేదు. నా చెయ్యి వెనుకకు తీయబడలేదు. రాత్రంతా ఆయన మరి తన చేతులు చాపుతూ ఓదార్పనల్లగా ఉందని అని చెబుతూ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను. ఆయన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం లేదు. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను. శ్రమలు, వేదనలు, దుఃఖములు కలిగినప్పుడు ఎంతైనా కానీ మనం ప్రభు వైపుకి వస్తాం. మన భారమంతా ప్రభు మీద మోపుతుంటాం కదా. మన మొర కూడా ఆయనకి విన్నవిస్తాం. మనం దుఃఖంతో వేదనతో మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ సందర్భం అందరికీ అనుభవం. ఇంకా ప్రతి ఒక్కరు ఆ సిచ్యువేషన్ అనుభవించిన వారు, అన్నిటితో ప్రార్థించిన వారే ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణము ఓదార్పు పొందనల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. ధ్యానంలో ఏమైతుందంటే ప్రభువులకు మన హృదయాన్ని పూర్తిగా సమర్పిస్తుంటాం. ధ్యానం చేస్తుంది. నిజంగా ధ్యానం చేయవలసిందే. వాక్యం ధ్యానం చేయాల్సిందే. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందట? నా ఆత్మ కృంగిపోతున్నది. నీ ఆత్మ ఎంత కృంగిపోతే దేవుడు నేను అంతా మహిమపరిచినట్టు, దేవుని మీద నీవు అంత విశ్వాసం కలిగి ఉన్నట్టు, దేవుని మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్టు, దేవుడు అప్పుడు సంతోషించినట్టు కదా. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవపరుచు మాటలేయడానికి ఉన్నాను. తొలిటి దినములు పూర్వకాల సంవత్సరాలు నేను మనసులకు తెచ్చుకుంటున్నాను. మనం ఏమనుకుంటాం? పూర్వకాలంలో గత రోజులలో మనం ఎట్లా ఉంటుంది, మన కుటుంబ పరిస్థితులు ఎట్లుండే, మన తల్లిదండ్రులతో ఎంత సంతోషంగా ఉన్నాము, మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, మన అన్నదమ్ములు ఎట్లున్నారు, మన అక్క చెల్లెళ్ళు మనం అంతా ఎంత కలుస్తున్నారు, మన కుటుంబంగా ఎట్లుండినారు, మన ఆర్థిక పరిస్థితి ఎంత బాగుంటే, అయ్యో ఇప్పుడు లేవే, ఇప్పుడు వారందరూ లేరే, వారందరినీ మనం కోల్పోయాలి, మరి మన మధ్యలో లేరు కదా అని మనం ఇప్పుడు బాధపడుతుంటాం. నేను కూడా బాధపడుతుంటాను. ఆ రుణాలన్నీ ఎట్టిపోయినాయి, ఆ రోజులు అన్నీ ఎట్టిపోయినాయని ఒక బాధ, ఒక ఆ దుఃఖం మన లోపల ఎప్పుడో ఒకసారి తట్టుతుంది. నేమంటున్నాడు? తొట్టిల్లు దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసులకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును. హృదయమును ధ్యానించుకుందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ఆ దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. దేవుడు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది అని ఆ మార్గం కొరకు ఎదుగు. మనం ఏమంటాము? ఏమని అన్నప్పుడు అంతా దేవుడే చూసుకుంటాడులే అంటాం. మరి ఈ పరిస్థితిలో ఉన్నాం, ఈ కష్టాలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి అని ఏం చేస్తాం? మనుషుల చుట్టూ తిరుగుతాం. మనుషుల చుట్టూ తిరిగి మనుషుల అడ్వైజ్ అడుగుతాం, సలహాలు అడుగుతాం. నాకు ఈ పరిస్థితి వచ్చింది, కష్టం వచ్చింది, ఈ ఇరుకులో ఉన్నా, ఈ ఇబ్బందులో ఉన్నా, మరి నేను ఏం చేయాలా, ఎవరిని
మరి ఎవరు నాకు అడ్వైజ్ ఇస్తారు, ఏ అధికారి అడ్వైజ్ ఇస్తాడు అని అనుకుంటాం. నానా విధాలుగా మనము తీర్పుల కొరకు ఈ లోకంలో ప్రయత్నాలు చేస్తూ తిరుగుతుంటాం. తీర్పు ఎలా వస్తుంది, తీర్పు ఎలా వస్తుంది, మరి ఎవరి దగ్గర సరి అయిన తీర్పు జరుగుతుంది అన్న ఉద్దేశంతో మనుషుల దగ్గరికి మనం పోతుంటాం. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను. ఆయన ఆత్మ ఏం చేస్తుందట, తీర్పు మార్గము, దేవుడిచ్చే తీర్పు మార్గం కొరకు శ్రద్ధగా చాలా తిన్నాము. దేవుడిచ్చే తీర్పు మార్గము కొరకు శ్రద్ధగా వెతికాను. మనం కూడా మన జీవితాల్లో దేవుడిచ్చే తీర్పు మార్గము, మనకు తీర్పు చాలా ఉంది. ఎన్నోసార్లు చెప్పాడు, తీర్పు తీర్చకుడి ఆయన హెచ్చరించాడు. తీర్పు తీర్చడం ఈ పని కాదు, దేవుడి పని. నేనేమంటున్నాడు, తీర్పు తీర్చు మార్గము వెతికెదను. దేవుడే నాకు తీర్పు తీరుస్తాడు. దాని మార్గం ఏంటి? క్షమిస్తాం, క్షమాపణ. ఎంతోలో ఎక్కువ క్షమాపణ గురించి చెప్తారు. శత్రువులను ప్రేమించామన్నాడు, శత్రువులను క్షమించామన్నాడు. నేను వారి ప్రేమ గురించి ఆయన చాలా చెప్పాడు. తీర్పు తీర్చకూడి అన్నాడు. అది తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెదను. మరి ఆత్మ తీర్పు అని వీరందరి మీద డిపెండ్ కాకుండా దేవుని వైపే చూడాలంటున్నాడు. దేవుని వైపే చూడాలి. దేవుడు ఇచ్చే తీర్పు కొరకే మనం ఎదురు చూడాలి. మనం ఎంత కష్టంలో ఉన్నా మనకు ఒక తీర్పు ఉంది. ఆయన తీర్పు కొరకే మనం ఎదురు చూడాలి. మనుషులు బెదిరిస్తారు, బెదరకూడదు. భయపడతారు, భయపడకూడదు. మన మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పడిపోయిన మనల్ని ఇంకా పడేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ తీర్పు తీర్చలేరు వాళ్ళు. దే కాంట్ జడ్జెస్, జడ్జ్మెంట్ ఇయ్యలేరు. అందుకే తీర్పు మార్గమును, దేవుడిచ్చే తీర్పు మార్గాన్నే నేను వెతుకుతాను ఆయన మాట్లాడుతూ మళ్ళీ ఏమంటున్నాడు, ప్రభువు నిత్యము వినాడునా ఆయన ఇంకెన్నడో కటాక్షింపడా. ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇంకెన్నడూను కటాక్షింపడా. ఇది క్వశ్చన్ మార్క్. మరి ఇంత కలిగింది కదా, నేను మొదలుపెట్టాను, వేదపడ్డాను, బాధపడ్డాను, మనవి చేశాను, మరి ఆయన తీర్పు మార్గంలో నేను వెతికాను, ఇవన్నీ చేశాను, అయిపోయినాయి ఇవన్నీ. నెక్స్ట్ ఏమంటున్నాడు, ప్రభువు నిత్యము విడనాడునా. దూరంగా వెళ్ళిపోయిన మనిషి అనుకుంటాం. సాయం చేసే మనిషి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అయ్యో సాయం చేసే మనిషి అయ్యో దూరంగా వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు అందుబాటులో లేడు, ఈ ఊర్లో ఉంటే నాకు సాయం చేశారు, ఆయన ఎక్కడో ఉన్నాడు, మరి ఆయన ఎట్లా వెతకాలా, ఎక్కడ దొరకాలా, ఆయన ఫోన్ నంబర్ ఏంటో, ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. అని ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా. విడనాడునా కటాక్షింపడా. నిత్యము విడనాడు. నిత్యము విడనాడితే మనం ఈ పరిస్థితిలో ఉండాం. నేను ఈ మధ్యలో ఉన్నాను, ఈ మైక్ దగ్గర ఉంటాను, ఈ బైబిల్ ఉంటుంది నా చేతిలో, నేను ఆయన ఉన్నాను. మనమంతా ఇక్కడ ఉన్నామంటే ఆయన విడనాడే దేవుడు గాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, ప్రభువు నిత్యం మనుషులందరూ విడనాడతారు, విడిచిపెట్టిపోతారు, దూరం అవుతారు. మన పరిస్థితులను బట్టి మనం మంచిగా ఉంటే ఉంటారంట, మనం మంచిగా లేకుంటే వెళ్ళిపోతారంట. ఇది సహజము. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించవద్దు. మనల్ని విడనాడారని మనం బాధపడద్దు, కృంగిపోవద్దు మనుషుల గురించి. కొన్నిసార్లు మనతో మంచిగా ఉండి మన వైపు మాట్లాడలేదు, మనకు సహాయం చేయలేదు అనుకుంటారు. నానా విధాలుగా మనుషుల గురించి మనం ఆలోచిస్తుంటాం. అయ్యో ఇంత మంచిగా ఉంటే నా ప్రక్కనే ఉంటుండే, నా కష్టం వచ్చినప్పుడు లేడు, వెళ్ళిపోయాడు, నేను బాధలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఊర్లో లేడని చెప్తున్నాడు, ఇలా నానా విధంగా కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడని మనము మన స్నేహితుల గురించి అయినా మన బంధువుల గురించి అయినా మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, ప్రభువు నిత్యము విడనాడునా అంటే నన్ను విడనాడడు, నిన్ను విడనాడడు, మనల్ని విడనాడే దేవుడు కాడు. నిత్యము
కటాక్షించిన. ఏమన్నాడు? ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా. అంటే అంత ధైర్యం చూడండి. ఈ ధైర్యంతో పలికే మాట. నిత్యము కటాక్షింపడా. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు ఈ పరిస్థితి, దేవుడు ఆయన కటాక్షింపడా, కటాక్షిస్తాడు. అది కింద ఏముందన్న? ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోవునా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా. దేవుని కృప గురించి చాలా సందర్భాలు మనం మాట్లాడు. ఆయన కృప ఎన్నటికి ఉండకుండా ఆయన మానిపోవునా. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింపగా మానెనా. తప్పగా దేవుడు కటాక్షిస్తాడు. ఆయన కృప ఎన్నటికీ మానిపోయిన కృప మానిపోదు. ఆయన కృప మానిపోదు. ఆయన కటాక్షము మానిపోదు కదా. ప్రభువు నిత్యం విడనాడే దేవుడు కాదు, ఎప్పుడూ కటాక్షింపకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ధైర్యంతో ఈ మాటలు చెప్తూ నేనైనాగు నెక్స్ట్ అనుకొనిచున్నాను. మహోన్నతి దక్షిణాస్తము ఏమనుకున్నాడంటే మహోన్నతి దక్షిణాస్తము మారిపోయింది. దేవుడు మారిపోయాడు. ఎందుకు అనుకున్నాడు? ఆయన శ్రమ కలిగిన తర్వాత. కొంతమంది అంటున్నాడు ఏం దేవుడు అండి, ఇంత దేవునికి నేను ఇంత కానుకలుగా అనిపిస్తా, దేవుని ఆదాయం గుర్తా, దేవుడు అంటుంటా. మనల్ని కూడా కొంతమంది అంటారు ఏం దేవుడు అండి, దేవుడు ఇంత దేవుడు అంటారు, మీకే నాకు కష్టాలు ఎందుకు వచ్చినాయి, మరి మీ దేవుడు ఏం చేస్తుండో అంటారు కదా. మీ దేవుడు ఏం చేస్తుండో అంటారు. పక్కన ఉండండి మనల్ని బలైన పరుస్తుంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన అన్న ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా. ఆయన కృప ఎన్నటికి లేకుండా మారిపోవునా. నెక్స్ట్ ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను. మార్పు నాకు సమయ కారణము యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకొను. ఆయన యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ కార్యములను నేను మనసులకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. వీటన్నిటిని పూర్వం ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను అవన్నీ ఒకెత్తు. మారిపోయినా, కటాక్షింపకుండా, మార్పు నందనా, మనవి చేయడం అన్ని మాట్లాడుతూ ఏమంటున్నాడు? మళ్ళీ ఆయన పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యం మళ్ళీ మొదటికి వస్తున్నాడు. మొరపెట్టాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, మాట్లాడాడు, కటాక్షింపగా ఉన్నానా అన్నాడు, విడనాడునా అన్నాడు. ఇవన్నీ అంటూ మళ్ళీ ఆయన మొదటికి వస్తే ఏమంటున్నాడు? నీ ఆశ్చర్య కార్యములను మనసునంతే మళ్ళీ నెమ్మది అయిపోతుండు. దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా. మళ్ళీ ఆయన దేవుని వైపు మళ్ళీ కిందికి వచ్చేసాడు. ఎక్కడెక్కడో ఎలుగెత్తాడు, మొరపెట్టాడు, బాధపడాడు, దుఃఖపడ్డాడు, కటాక్షింపకుండా ఉంటున్నా అన్నాడు, విడనాడనా అని గట్టిగా మాట్లాడి ఏమైపోయింది ఇప్పుడు? అక్కడ చూడండి. నీ ఆశ్చర్య యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన ఆశ్చర్యకారులను నేను మనసులో మనం కూడా ఇదే చేయాలి. ఇప్పుడు శ్రమ వచ్చింది, ఇప్పుడు బాధ, ఇప్పుడు దుఃఖము, ఇప్పుడు వేదన, ఇప్పుడు కష్టం వచ్చింది కాదు. పూర్వం ఏం చేశాడు? ఎన్ని మేలులు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ చేశాడు కదా. వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అవి ఎక్కడ పోయినాయి? ఇప్పుడు రాగానే మనం దేవుడు అయిపోయాడు, నాకు దేవుడు తోడు లేడు, దేవుడు కృప నా మీద లేదేమో, దేవుడు నన్ను కనికరిస్తాడని బాధపడుతుంటాం కాదు. ఈ వచనం అదే చెప్తుంది. పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యాలు చాలా ఉన్నాయి మన జీవితాలు. చాలా మనం ఎంత దుర్లభ స్థితిలో, అంటే దేవునికి దూరమైనా కానీ కొన్నిసార్లు దేవుడు మనం వదిలిపెట్టలేదు. కాబట్టి ఈ రోజు తనలో కృపను భద్రపరిచి సజీవులుగా మన ఈ ఆలయంలో మనం దేవుడిని ధ్యానించగలుగుతున్నాం. చాలా గొప్ప కృప. పూర్వం చేసిన ఆశ్చర్య కార్యాలు చూడండి అన్న వాక్యం చూడండి, నాకు కనబడుతుంది. నీ కార్యం అంతే నేను ధ్యానించుకొందును.
నీ క్రియలను నేను ధ్యానించుకొందును. నీ కార్యమంతయు ధ్యానించుకొందును. నీ క్రియలను ధ్యానించుకొందును. ఆయన చేసిన క్రియలను ధ్యానించుకొందును, కార్యములను కూడా ధ్యానించుకొందును. దేవాని మార్గం పరిశుద్ధమైనది. దేవాని మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈ మార్గం పరిశుద్ధమైనది. మనుషులతో ఏమంటున్నాడు? అదే దేవుని వంటి మహాదేవుడు దేవుడు వంటి ఆయన దేవుడితో అంటున్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడా లేడు. దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గం. ఆయన క్రియలు ఆశ్చర్య క్రియలు పరిశుద్ధమైనదే, ఆయన మార్గం కూడా పరిశుద్ధమైనదే. ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఒకటే మార్గం కదా, మనకి ఇంకో మార్గం లేదు. ఒకటే మార్గం. ఆ మార్గం పరిశుద్ధమైన మార్గం. పరిశుద్ధమైన మార్గము, పరిశుద్ధ నామంలో ఉన్న మనకు పరిశుద్ధమైన మార్గమే ఉంది. అందుకే అంటున్నాడు, నీ నామం, నీ మార్గము పరిశుద్ధమైన మార్గం. మార్గాలు చాలా ఉన్నాయి. పడేసే మార్గాలు ఉన్నాయి, రొట్టెలేమో చేసే మార్గాలు ఉన్నాయి. అనేక విధాలుగా మనం పడిపోవడం కారణమయ్యే మార్గాలు నానా విధాలుగా మన దైనందిన జీవితంలో మనకు మార్గాలు కనబడుతున్నాయి. కానీ దేవుని మార్గము పరిశుద్ధ మార్గం. తగ్గిందేమన్నాడు? పరిశుద్ధమైన మార్గం అంటూ నీ దేవుని అంటూ మహాదేవుడు ఎక్కడున్నాడు? నెక్స్ట్ ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. దేవుడు ఆశ్చర్య క్రియలు చేసే గొప్ప దేవుడుగా దేవుడు అదే అనుకుంటాను. ఇది నా దేవుడిని చూసుకుంటాడు అంటాం కదా, మరి దేవుడి మీదే మనం వారం వేస్తే ఆయనే మన కార్యం జరిగిస్తాడు. ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు ఇవన్నీ చేసేది మన దేవుడు మాత్రమే. మనము కొన్నిసార్లు షాక్ అయిపోతుంటాం. ఒక మేలు అనుకోకుండా మనకు జరిగింది. ఎవరో ఒక వ్యక్తిని దేవుడు పంపించినప్పుడు, ఆ వ్యక్తి మనకు సాయం చేసినప్పుడు ఏమనుకుంటూ ఆశ్చర్యపోతాం. ఆ మనిషికి సాయం చేసిండేమో. ఆ మనిషి కాదు, ఆ మనిషిని పంపేది, ఆ దూతను పంపేది దేవుడు. అది ఒక ఆశ్చర్య క్రియ, ఆశ్చర్య కార్యములు. మనకు రాత్రి పడుకొని తెల్లవారు లేచినామంటే అది కూడా ఆశ్చర్యమే. ఆ దినం ఇచ్చిండు దేవుడు అంటే ఆశ్చర్యం. అన్ని ఆశ్చర్యాలే. మనం ఎప్పుడు ఆశ్చర్యాలే అనుకోవాలి. అన్ని ఆశ్చర్యాలే. స్కూల్ స్టూడెంట్స్ మీకు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో మీరు హ్యాపీగా మంచిగా టీచర్ చెప్తుంటే చదువుకున్నారు, మంచి మార్కులు వచ్చింది. అది కూడా ఆశ్చర్యం. అది ఎవరు చేశారు? దేవుడు చేశారు. దేవుడికి ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. దేవునికి తప్పకుండా సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇస్తే దేవుడు మనకు ఒక స్థానం ఇస్తాడు. దేవునికి సమయం ఇస్తే దేవుడు ఒక స్థానాన్ని మనకు కలిగజేస్తాడు. కీర్తనలు 42 కలుగా నాగ్రాకించింది. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. పగటి వేళ ఆయన కృప కలుగు ఆజ్ఞాపించింది. ఆయన కృప కలుగునట్టు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మనం ఉదయం ఏం చేస్తాం? ఉదయం ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఉదయం లేవగానే ఉదయకాలంలో ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? మధ్యాహ్నంలో పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. ఉదయం ప్రార్థన చేస్తాం కాబట్టి పగటి వేళ ఏమైతుంది? కృప ఉంటుంది. మనం భయపడాల్సిన పని లేదు.
ఉదయకాల ప్రార్థన దేవునికి వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేరిపోతుంది. ఉదయకాల మోకాళ్ళ ప్రార్థన చేరిపోగానే మధ్యాహ్నం నువ్వు చింతపడాల్సిన పర్లేదు. ఏముంది? పగటి వేళ యెహోవా తన కృప కలుగజేస్తుంటాడు. నువ్వు ఎక్కడ ఏ సాయం కొరకు నువ్వు తారాడాల్సిన పని లేదు, ఎదురు చూసే అవసరం లేదు. తనే కృపను మనకు అనుగ్రహిస్తాడు, పంపిస్తాడు. రాత్రి వేళ ఏం జరుగుతుంది? ఆయన కూర్చిన కీర్తనయు నా జీవదాత దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తనయు, ప్రభువును కూర్చిన కీర్తనలు మనం పాడాలి. రాత్రి కాలం కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఆయనను ఆరాధిస్తుండాలా, ఆయనను కీర్తిస్తుండాలా. జీవనదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు రాత్రంతా నీకు తోడుగా ఉంటుంది. పగట్లు కృప, రాత్రి ప్రార్థన నీకు తోడుగా ఉండును. దేవుడి కొద్ది వాక్యములు మన ఆత్మల మీద ఉంటాయి. దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.